వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంటుంది కదా. సో ఈ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో నాన్ టీచింగ్ పోస్టులు అనేది భర్తీ చేశారు. సో స్టార్టింగ్ చాలా మంచి శాలరీ ఇస్తున్నారు. 60K అబవ్ 50K అబవ్ అన్నది శాలరీ అనేది వీళ్ళైతే ఇస్తున్నారు. సో దీనికి ఏ డేట్ లోపల అప్లై చేయాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేసుకుందాము. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలో కామెంట్ చేయండి. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ అనేది కామెంట్ చేస్తే దానికి తగ్గట్టుగా వీడియోస్ అనేది నెక్స్ట్ వీడియోస్ అనేది చేస్తాము, మన ఛానల్లో వస్తాయి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళర్స్, ఏవైనా ఎక్కడైనా ఇంటర్వ్యూస్ జరిగితే ఆ ఇంటర్వ్యూ డేట్స్, ఈ టైప్ ఆఫ్ అన్నీ కూడా టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో వెంటనే పోస్ట్ చేస్తుంటాం కాబట్టి ఇది మీకైతే యూస్ఫుల్గా ఉంటుంది. సో దట్స్ వై అందులో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వమని చెప్తున్నాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూసేయండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది ఇచ్చారు కదా. సో ఇక్కడ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అయితే ఇచ్చారు. ఫ్యాకల్టీ రిక్రూట్మెంటు, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబరు ఇలా ఇచ్చారు. సో ఇక్కడైతే దీనికి వీళ్ళు రాత పరీక్ష అనేది అయితే ఏం లేదు, అంటే రిటర్న్ టెస్ట్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది ఇచ్చారు. సో ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే మనకి పర్మనెంట్ జాబ్ అనేది ఇందులో అయితే ఉంటుంది. సో అది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి, వాళ్ళకనే ఇంటర్వ్యూ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ టీచింగ్ ఫ్యాకల్టీ సీనియర్ రెసిడెంట్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వారణాసి అని అయితే ఇచ్చారు. సో అది ఇక్కడ ఇంటర్వ్యూ ఫర్ రిక్రూట్మెంట్ ఏంటంటే టీచింగ్ ఫ్యాకల్టీ సీనియర్ రెసిడెంట్స్ అయితే ఇచ్చారు. సో అది అయితే వీళ్ళు స్టార్టింగ్ కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. ఒక 2 years 3 years ఆఫ్టర్ ఎప్పుడైనా సరే పర్మనెంట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు. సో అది అండ్ ఇక్కడ ఇచ్చారు కొన్ని retired working professors who may also apply for the eligible post. Any candidates can be appointed against any unfilled vacant reservation category post for 44 days with the provisions of possible extension అని అయితే ఇచ్చారు. సో ఇప్పుడు రిటైర్డ్ పర్సన్స్ ఉన్నా లేకపోతే ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్గా ఎవరైనా చేసినా సరే వీళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అంట. సో అది 44 అంటే పోస్ట్లో జాయిన్ అయ్యాక కొంతమంది 44 డేస్ తర్వాత కూడా వీళ్ళకి అనేది ఉంటుంది. సో అది ఒకటి. అండ్ ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ, మనకి దీనికైతే రాత పరీక్ష లేదు కదా, ఇంటర్వ్యూ అనేది డైరెక్ట్గా అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ చేసే వాళ్ళకి జాబ్ అనేది అయితే ఉంటుంది. ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ అప్పుడు February 17 అయితే ఇచ్చారు. February 17 అనేది మనకి మార్నింగ్ 9 అంతా ఉండాలి అక్కడ రిపోర్టింగ్ టైము. అండ్ February 18 కూడా ఉంది, మార్నింగ్ 9 AM అయితే ఉంది. సో అందులో కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ. ఈ నాన్ టీచింగ్ పోస్టులకి అయితే వీళ్ళు 17th అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ 18th వచ్చేసరికి ఏంటంటే కమ్యూనిటీ మెడిసిన్స్, మనకి ఫారెనిస్ మెడిసిన్స్ అండ్ టాక్సికాలజీ, మైక్రోబయాలజీ, పథాలజీ అండ్ ఫార్మకాలజీ ఉంటాయి కదా, వీటికి సంబంధించిన దానికి 18th అయితే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో అది అండ్ మనకి ఇంటర్వ్యూలో డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కూడా ఉంటాయి. అంటే మనకి ఒరిజినల్ ఆల్ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి కదా, అవి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఇక్కడ అది కూడా టైమింగ్స్ అనేది ఇచ్చారు, 9 AM to 11 AM మార్నింగ్ టైం అయితే ఉంటుంది. సో అది అండ్ ఇక్కడ మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది ఇచ్చారు చూడండి. మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి ఆఫ్లైన్ అయితే ఉంది. సో ఈ ఆఫ్లైన్ ఇచ్చారు కదా. అండ్ డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఆఫ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ, ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా మనకి 17th అంటే February 17th అయితే వీళ్ళు క్యాల్కులేట్ అనేది చేస్తారు. సో అది మీ ఏజ్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, ఎక్స్పీరియన్స్ అయినా, ఇంకేదైనా సరే February 17th అంతా వీళ్ళు క్యాల్కులేట్ చేస్తారు. ఏజ్ రిలాక్సేషన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని వీళ్ళు చూస్తారు February 17th. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, సో అయితే ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్స్, పొజిషన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు మొత్తం టోటల్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, రిజర్వేషన్ ఏంటి, పొజిషన్స్ ఏంటి అనేది మెన్షన్ చేస్తారు వీళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంటు
చూడండి, డిపార్ట్మెంట్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసర్సు అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్సు, సీనియర్ రెసిడెంట్ అయితే అలా ఇచ్చారు వీళ్ళు. సో అలా టోటల్ మనకి ఇక్కడ అన్ని వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అనాటమీ అనేది ప్రొఫెసర్స్ ఇక్కడ మొత్తం టోటల్ అయితే ఎక్కడైతే ఇచ్చారు. సో మనకి అలా ఫిజియాలజీ ఉంది, ఫార్మకాలజీ, పథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్స్, కమ్యూనిటీ మెడిసిన్స్, సో ఇలా ఇవన్నీ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అది అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇచ్చారు. ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వీళ్ళు ఇక్కడ ఏజ్ ఎంత మెన్షన్ చేశారు, నాట్ ఎక్స్టెండింగ్ 69 years. సో 60 అంటే అన్ని ఏజ్ అన్నీ కలుపుకొని, ఏజ్ రిలాక్సేషన్స్ ఇవన్నీ కలుపుకొని వీళ్ళైతే టోటల్ 69, 70 years వరకు కూడా వీళ్ళైతే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. సో అది అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ యాజ్ పర్ ఎన్ఎంసి ఎంసీఏ గైడ్లైన్స్ ప్రకారం ఉంటుందంట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలా ఇచ్చారు వీళ్ళు. అంటే ఎన్ఎంసి ఎంసీఏ ప్రకారంగా అంటే గవర్నమెంట్ గైడ్లైన్స్ ఉంటాయి కదా, ఆ గైడ్లైన్స్ ప్రకారంగా అయితే ఉంటాయి. అలాగే పే అండ్ అలవెన్సెస్, ఇక్కడ పే అండ్ అలవెన్సెస్ మనకి హెచ్ఆర్, హౌస్ రెంట్ అండ్ ట్రావెల్స్ అండ్ ఈఎస్ఐ, పిఎఫ్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ 67,000 సీనియర్ రెసిడెంట్ వాళ్ళకి అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వాళ్ళకి వీళ్ళు కూడా 67 అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ వాళ్ళకి 78, అలాగే ప్రొఫెసర్స్ వాళ్ళకి 1,18,000 అలా అయితే వీళ్ళైతే శాలరీస్ అనేది మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీరైతే అప్లై అనేది అంటే అప్లై చేసే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీరు ఒకసారి అనేది చదవండి. సో ఇక్కడ ఇచ్చారు, ఏమి ఇచ్చారు, బెనిఫిట్స్ ఆఫ్ లైక్ పిఎఫ్ ఉంటుందంట, పెన్షను అండ్ అలాగే గ్రాట్యుటీ, మెడికల్ అలవెన్సెస్, మెడికల్ బెనిఫిట్స్ అండ్ సీనియారిటీ, ప్రమోషన్స్ ఈటీసీ విల్ బి అడ్మిసిబుల్. సో ఇక్కడ ఏంటంటే మీకు అన్ని అలవెన్సెస్ కూడా ఇస్తారంట. పిఎఫ్ అనేది ఉంటుంది, మెడికల్ అనేది ఉంటుంది, ప్రమోషన్స్ ఉంటుంది, అంటే మీరు కొన్నాళ్ళు జాబ్ చేసాక ప్రమోషన్స్ కూడా ఉంటాయి. సో అదొకటి. అండ్ ఇక్కడ అప్లికేషన్స్ ఫీ కూడా ఇచ్చారు. సో ఓన్లీ అదర్ కేటగిరీస్ ఉంటారంటే ఇక్కడ ఫిమేల్స్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వీళ్ళు ఎవరికైతే లేదు. ఓన్లీ అదర్ కేటగిరీస్ అంటే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఓసీ క్యాండిడేట్స్ ఫర్ మేల్ క్యాండిడేట్స్, అది కూడా మేల్ క్యాండిడేట్స్ ఓబీసీ వాళ్ళకి మాత్రమే ఉంది. సో ఓబీసీ మేల్ క్యాండిడేట్స్కి, ఓసీ వాళ్ళకి అందరికీ కూడా ఫీజు అనేది ఉంది. సో ఇది మిగతా వాళ్ళకి ఎస్సీ ఎస్టీ కానీ ఫిమేల్స్ కానీ ఫీజు అయితే లేదు. సో చాలా మంచి ఆపర్చునిటీ, యూస్ చేసుకోండి. సో అదొకటి. ఇంకా మీకు మ్యాండేటరీగా ఉండాల్సిన సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ వీళ్ళు చెప్పారు. ఇవి చూడండి, చూసి కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను. ఈ లింక్స్, మెయిల్ ఐడీస్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు చూసుకోండి. ఐ హోప్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.